హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ కార్తికేయ. మనం ఫస్ట్ కుసుమలు చూసాం కదండి. ఇప్పుడు కోట లోపలికి వచ్చాము. ఇది కోట లోపల అంటే కాకతీయ రాళ్ళలో నిర్మించిన కోట ఇదండి. చూడండి, చాలా చాలా బాగుంటుంది ఈ కోట. ఈ రాతితో కట్టిన కోట అండి ఇది. ఇది టూరిస్టులు చాలామంది చూస్తారు. ఇది మాకు తెలిసిన మట్టుకైతే చాలా ఏళ్ల క్రితం ఇది ఎవరు చూడలేదండి. మేము చూసిన బట్టుకైతే ఇది గవర్నమెంట్లో పడి ఇప్పుడు అమరవతిలో అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు చూడడానికి టూరిస్టులు చాలామంది అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి టూరిస్టులు కూడా వస్తారండి ఇక్కడికి. చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్. ఓరుగల్లు అంటారు దీనికి, ఇలా వరంగల్ అంటారు, వరంగల్ కూడా అంటారు. వరంగల్ కోట అంటే ఎవరైనా తీసుకొస్తారు ఇక్కడికంటే. చాలా చాలా బాగుంటుంది. లోపల మనం రాజులు పరిపాలించిన కోట అండి ఇది. రాజులు రాణులు చూడండి చాలా కోటలాగా ఉన్నాయన్నమాట. అవి ఓన్లీ రాయితో నిర్మించడం వల్ల కూలిపోయినాయి అన్న చాలా మట్టుకు. ఇవన్నీ చూడండి, ఇవి చూస్తుంటే కనబడితే అన్ని ముక్కలు ముక్కలుగానే కనబడతాయి, కానీ ఏది పర్టికులర్గా ఏది మాత్రం ఉండదు. అన్నీ సగం సగం భాగాలై ఉంటాయి అన్నమాట. శిల్పాలైనా, రాణి కూర్చునే చైరైనా, ఏదైనా ప్రతి ఒక్కటి ఇక్కడ రాతితో కట్టిందండి. చూడడానికి చాలా చాలా బాగుంటుందండి. చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోయి. ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా అవుతాయండి చాలా మట్టుకు. నాకు తెలిసిన మట్టుకైతే ఇక్కడ వర్షం మూవీ, మిల్కాస్ అబ్బాయి, ఇంకా సైనికుడు మూవీ ఇక్కడనే ఈ షూట్. ఇక్కడ రాణి నాట్యం చేసే మందిరం అన్నమాట ఇది. ఈ రౌండ్లో కనబడుతుంది మీకు సింబల్గా. ఈ రాణి నాట్యం చేసే మందిరం ఎదురుగా శివలింగం అన్నమాట. అక్కడ దేవుడు ఉన్నాడు అనమాట, లింగము. భలే ప్రతిష్ఠించారని ఓన్లీ రాతితోటి, ఇసుక సిమెంట్ ఏది వాడకుండా అండి. చాలా చాలా బాగా చాలా కట్టారండి. చూడండి, మీకు చూస్తే చాలా క్లియర్గా తెలిసిపోతుంది అన్నమాట. ఇక్కడ నంది కూడా దానికి ఎదురుగా. అసలు మొత్తం చూడడానికైతే ఓరుగల్లు అంటే ఓరుగల్లే అలా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడైతే ఎంత బాగుంటుందంటే మొత్తం గడ్డితోటి. ఇప్పుడు బాగా వర్షం మూవీ షూటింగ్ కూడా ఇక్కడ అయిందండి. చూడండి, మీకు కనపడుతుంది. చూస్తారే ఇక్కడనే కదా మన వర్షం మూవీ షూటింగ్ అయిందనే అనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా ఉంటుందండి ఇక్కడ. ఎంత బాగున్నదంటే చాలా చాలా బాగుంటుందండి. అంత గార్డెన్ లాగా చేశారన్నమాట. ఎవరికైతే ఇవన్నీ లేకపోయేదండి. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చొరవ తీసుకోవడం వల్ల ఇంత మా వరంగల్ అయితే ఇంత బాగా మంచిగా కనబడుతుంది. అదే ఓరుగల్లు అండి, ఓరుగల్లు కూడా అంటారు దీన్ని అన్నమాట. ఎంత బాగుందంటే మొత్తం గార్డెన్ లాగా ఒక పార్క్కి వచ్చిన ఫీలింగ్ అయితే మనకు కనబడుతుంది. కానీ ఇది మాత్రం కోట, రాజులు రాణులు పరిపాలించిన కోట అన్నమాట. ఇందులో నిధి కూడా ఉందండి. చాలా గుప్తలు కూడా ఉన్నాయి కింద. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నిధి బాగుంటుందండి. చాలా నిధులు ఉంటాయి అన్నమాట ఇక్కడ. గవర్నమెంట్లో పడి చాలా ఏళ్ళు అవుతుంది కాబట్టి అందుకనే అప్పటి నుంచి పట్టించుకుంటున్నారు. ప్రజల కోసమే పర్యవేక్షణ అన్నట్టు ఉంటుంది కదండి. దానివల్ల ఇలా చేయడం స్టార్ట్ చేశారన్నమాట. చూడండి, అంత రాతితో కట్టిన నిర్మాణం. ఇక్కడ సినిమా షూటింగ్ చాలా అవుతాయండి. చూడడానికి చాలా చాలా బాగుంటుందండి. ఇందులో కాస్త టైం కూడా తెలియదు. అబ్బాయి ఇంకోసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది, అంత బాగుంటుంది. రాళ్ళ నాటి కట్టడం కదా, దాని మీద ఎట్లా చెక్కారో అండి మాత్రం అది హైలైట్. అది రాతి మీద చెక్కడం శిల్పాలను భలే చెక్కారు. అసలు కోరేలు అయితే అసలుకి ఎలా నిర్మించారో అర్థం కాదు, కానీ ఇప్పుడు చూస్తే బాగా అనిపిస్తుందండి. చాలా చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా వచ్చి చూడండి, తెలుస్తుంది కిలవరంగా ఎలా ఉంటుందా. ఇంకా ఇట్లా లైట్ షోస్ కూడా ఉంటాయి ఇందులో. ఇవి చూడండి ఎంత బాగున్నాయి కట్టడము. భలే భలే చెక్కిళ్ళు. ఆ చిన్న దాని మీద కూడా మస్తు చెక్కిళ్ళు. చిహ్నం, ఆ వరంగల్ చిహ్నాలు ఇవన్నీ బాగుంటుంది. చిహ్నాలు ఇక్కడ 4 కనబడతాయి. ఇందాక కనబడేది ఒకటి, ఇప్పుడు సెకండ్ ఇది. ఇందులో క్యాటరింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. అంటే తినే ఫుడ్ కూడా తినడానికి అవైలబుల్గా ఉంటుంది. ఇది 3వది. ఇక్కడ కూడా చూడడానికి బాగుంటుంది. ఇక్కడ కూడా షూటింగ్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఇక్కడ కూడా ఒక సీన్ అయిందండి వర్షం మూవీలో షూటింగ్. ఇక్కడ ప్రభాస్ త్రిష మూవీ తెలుసు కదా అందరికీ. ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి చూడడానికి. అసలు మొత్తం అన్నీ ముక్కలు ముక్కలై ఇవ్వడం వల్ల దగ్గరికి నిల్చోబెట్టారు వాటిని. మొత్తం గార్డెన్ లాగా చేశారన్నమాట. కోటనే ఇది, కోటనే, కానీ అలా ఉండడం వల్ల కోటలా కనిపించట్లేదు, పార్క్ లాగా అనిపిస్తుంది అది చూసడానికి. అది మొత్తం కోట అన్నమాట అది.
ఎంత బాగుంది చూడండి. నల్ల రాయి మొత్తం బ్లాక్ షేడ్ లాగా భలే ఉంటుంది. అన్ని ముక్కలు ఎలా ఉన్నాయి చూడండి. అన్ని ముక్కలు విరిగిపోయిన ముక్కలు ఒక సైడ్ అన్ని పెట్టారు చూడండి. మీకు తెలుస్తుంది ఏ సంగతి. అన్నీ విరిగిపోయినాయి. మీద పడితే కదా టూరిస్టులు చాలా మంది వస్తారు ఇక్కడ అన్నమాట. అది పడకుండా ఉండడానికి సేఫ్టీ ప్లేస్ అని దూరంలో పెట్టరు. మొత్తం చుట్టూ కంచెలా వేసారండి ఇనుప వాటితోటి. లోపల వాళ్ళు బయటికి రాకుండా పెద్ద గేట్ పెట్టారు చూడండి. కంచెలాగా మొత్తం కంచెలా గట్టిలు మొత్తం కనబడకుండా చాలా బాగుంటుందండి. మీరు కూడా చూడండి ఎంత బాగుంటుందో. చాలా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్కి రండి. మా కిలవరంగల్ కోటను చూడడానికి చాలా బాగుంటుందండి. ఇంకో చిహ్నం అండి. ఇక్కడ 4 ఉన్నాయి స్తంభాలు అలాంటివి మా వరంగల్ చిహ్నాలు. చాలా బాగుంటుంది కానీ టైం బాగా పడుతుంది. చాలా పెద్దది కదా. చాలా కోట అంటే కోటలానే ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. కోట అంటే ఎలా ఉంటుందండి, ఇలానే ఉంటుంది చూడండి. మొత్తం ఇట్లా ఇంకా డెవలప్మెంట్ చాలా చేస్తున్నారు. ఇంకా ఎంత బాగున్నదంటే మొత్తం గార్డెన్ లాగా గ్రీన్ కలర్ లాగా ఉన్నది చూడండి. అన్ని ముక్కలు అయినాయి. అక్కడ ఇన్ని ముక్కలు ఇక్కడ ఇన్ని ముక్కలు పెట్టారు అన్నమాట. ఇక్కడ చూడండి చిహ్నం చూడండి. బాగా కనబడుతుంది కదా మా కిలవరంగల్లి. ఇటు వచ్చేసి గడ్డి ఉన్నదన్నమాట. అంతా మొత్తం గడ్డిలాగా ఉంది. గడ్డి ప్లేస్ అవన్నీ మొత్తం తీసేసారు. శిల్పాలన్నీ కూలిపోయాయి అన్నమాట. అక్కడ ఓపెన్ ప్లేస్ చేసేసారు అన్నమాట. అట్లా చేయడం వల్ల క్లీన్ కనబడుతుంది. కొన్ని విగ్రహాలు పెట్టడం వల్ల దగ్గర పెట్టారు. కొన్ని ప్లేస్ ఓపెన్ ప్లేస్ వదిలేసారు అన్నమాట. చూడడానికి బాగుంటుందని. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా రావడానికి వరంగల్కి. చాలా బాగుంటుంది చూడండి. ఎంత చిన్న చెక్కారో ఈ స్తంభానికి శిల్పాలను. భలే చెక్కారు. అసలు వాళ్ళకు హ్యాండ్స్ అప్ చెప్పాలి అలా పెట్టిన వాళ్ళని. ఇక్కడ అన్ని గార్డెన్ లాగా ఉండి ఇక్కడ మాత్రం బండ్లు వేసాలంటే దీంట్లో బంగారం ఉందండి. అందుకే అలో చేయరు. మొత్తం ఇక్కడ అన్ని బండలు వేసారు మొత్తము. ఇందులో కింద బంగారం ఉంటుంది అన్నమాట. అందుకే వాళ్ళు వచ్చి చూసుకోవాలి. అంతే మాత్రం ఆ లోపలికి అలో చేయరు అన్నమాట. చూడొచ్చు కానీ అంతా ఓపెన్ ఉంది. ఒక్క మాత్రం బండలు వేసి ఉన్నాయి చూడండి. అందులో గోల్డ్ ఉందన్నమాట. రాణులు రాజులు ఆభరణాలు అనేవి కింద మట్టితోటి కూరుకుపోయాయి అన్నమాట. అందుకనే అలా ఉన్నాయన్నమాట చూడండి. ఇంకా లోపలికి ఇంట్లో ఇంకా టెంపుల్ కూడా ఉందండి. అసలు కనబడుతుంది మీకు టెంపుల్. ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయండి ఇక్కడ చాలా బాగుంటాయి టెంపుల్స్ కూడా. చిన్న విగ్రహాలు ఉంటాయి. శంకుని విగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ సాహసం సినిమా టైప్ లానే ఉంటుందండి చూడండి. ఎంత బాగుంటుంది అంటే అది భలే ఉంటుంది అన్నమాట. అదైతే అదే గోపిచంద్ గాడు బావిలో సొరంగం పోవడానికి ఇక్కడ తిప్పితే వాటర్ కిందకి అయితే చూడండి. ఇక్కడ బాగా ఉంటుంది కానీ అది బోర్ లాగా ఉంటుందండి. అది మొత్తం కుడిపేసలు అన్నమాట. ఇక లింగం టైప్ లాగా ఉండి మొత్తం చూడండి ఇలా భలే చెక్కారన్నమాట. రాయి మీద ఒక డిజైన్ అక్కడ భలే ఉంటుందండి. ఆ డిజైన్ అయితే ఎంత బాగుంటుంది అంటే సరే భలే చెక్కారు చూడండి. ఎంత బాగుంటుంది అంటే హైలైట్ ఇచ్చారన్నమాట ఈ డిజైన్ చూడడానికి. రాయి మీద అన్ని 2-3 దిక్కులు ఉన్నాయి, 3-4 దిక్కులు ఉన్నాయి అలాంటి డిజైన్స్. సేమ్ చూడండి ఇక్కడ సేమ్ సాహసం సినిమా టైప్ లానే ఉంటుందండి చూడడానికి. చూడండి పెద్ద రింగ్ వచ్చి భలే ఉంటుంది అన్నమాట. అది ఎట్లుంటుందంటే తిప్పడం చక్రాలు తిప్పితే ఎట్లా ఉంటాయో అలా 4, 3, 6, 7, 8, 9 చక్రాలు మిడిల్లో ఒకటి ఉంటుంది. 10 మొత్తము. అటు సైడ్ చూసుకుంటే ఇంకో డిజైన్ వచ్చిందన్నమాట రాయి పైన. భలే చెక్కారండి ఈ డిజైన్లు అయితే. కూలీలు అయితే రాజుల వాళ్ళ ఐడియా మళ్ళీ వీళ్ళు చెక్కడం వల్ల కూడా ఐడియా భలే ఉంటుందండి. చూడండి ఎంత బాగుంటుంది చూడండి. చాలా బాగుంటుందండి. ఇక్కడ అటు దూరం చూడాలంటే కూడా టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ లోపలికి ఉంది, వెళ్ళలేదు. ఇది చూడండి స్తంభాలకి ఎలా చెక్కారో ఇవి భలే చెక్కారండి. చూడండి శిల్పాలు, అమ్మాయి శిల్పాలు బాగా చెక్కారు. చాలా మటుకు అమ్మాయి శిల్పాలే ఉన్నాయి ఈ
రాత్రి అన్ని లైట్ షో ఉంటుంది నైట్ అండి, బాగుంటాయి లైట్ షోస్ బాస్తుంటాయి ఇక్కడ కిలవరంగల్లో. మార్నింగ్ అయితే లైట్లు ఆన్ చేయాలండి, నైట్ అయితే బాలే ఫోకస్ లైట్స్ అన్నీ కలర్స్ లైట్స్ తోటి బాలే ఉంటుందండి ఈ కోట. చాలా బాగుంటుందండి ఈ కోట, చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు. అప్పుడు రాజుల వారి ఏనుగులు అన్నమాట ఇవి, బాలే ఉన్నాయి. అన్ని తొండాలు అన్ని కళ్ళు ముక్కులు పాపం ఊడిపోయాయి అన్నమాట. చూడండి 2 ఏనుగులు అలానే ఉన్నాయి, బాలే ఉన్నాయి. ఇంకో కోట, ఇంకో చిహ్నం అండి ఇది. 4 చిహ్నాలు ఉంటాయి ఇవన్నీ, ఎదురుంగి ఒకటి, ఇంకోటి ఎదురుంగి ఒకటి ఉంటాయి అన్నమాట. చూడండి చూడడానికి బాగా ఉంటుంది అన్నమాట. టైం అసలు తెలియదండి. మనం మార్నింగ్ వస్తే నైట్ 5కు అట్లా దాకా ఉంటుందండి, 5 వరకే, 6 వరకు క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఒకటి విషయం, ఈ ఊర్లో ఉన్నదండి, ఇక్కడ ఊర్లో మనం ఇల్లు కట్టుకోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మనం ఇల్లు కట్టుకోవాలి. ఎందుకో తెలుసా అండి, ఇక్కడ గోల్డ్ అనేది దొరుకుతుంది అన్నమాట కింద. ఇట్నే ఒకరు పర్మిషన్ తీసుకోకుండా మొత్తం తవ్వి ఇట్లా పునాదులు లేపితే, అలా తవ్వితే గోల్డ్ వెళ్ళిందన్నమాట, బంగారం వెళ్ళింది. అందులో వెళ్తే పక్క వాళ్ళు చూసి పలానా ఇంట్లో ఇట్లా వెళ్ళింది అంటే, ఇక ఇక్కడ అప్పటి నుంచి ఇక చాలా మంది ఎవరు ఇల్లు కట్టుకున్న గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఆలోచించారు. గవర్నమెంట్ పర్మిషన్ లేని ఇల్లు స్టార్ట్ చేయకూడదండి ఈ కిలవరంగల్లో. అది ముఖ్యమైన విషయం ఎందుకు చెప్పగలిగినది. ఈ చిహ్నాలు అయితే భలే ఉంటాయండి. ఇవి రీసెంట్గా కట్టినాయండి, అంతకుముందు రాలకాలం అప్పుడు ఒకటో ఏమో ఉండనట, ఇప్పుడు 3 ఏమో కడుతున్నారు. మొత్తం కంప్లీట్ అయినాయి అవి కూడా, ఇంకా బాగా మరమ్మతులు చేస్తున్నారు. చాలా బాగుంటుందండి ఇది. చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవండి, అంత బాగుంటుందన్నమాట. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటుంది. అన్నీ రాలిపోయిన శిల్పాలలాగా దూరం పెట్టారు, అవి మీద పడిపోకుండా పడుకోబెట్టారు అవన్నీ మొత్తము. చూడండి మీకు చూస్తే తెలుస్తుంది, చాలా బాగుంటుందండి ఇక్కడ. రాజులు పరిపాలించిన కోట అంటే అంత ఇంత సాధ్యమైన పని కాదు కదండి. వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా లేరట ఇప్పుడు, రాజులు పుట్టిన పిల్లలు ఇక్కడ ఈ కిలవరంగల్లో వంశం అనేది లేదట. అందుకనే గవర్నమెంట్ వాళ్ళు పరిపాలిస్తున్నారు దీన్ని. అంటే గవర్నమెంట్ తీసుకున్నదండి ఇదంతా, గవర్నమెంట్ పడ్డ కాంచి బాగా డెవలప్మెంట్ అయింది కిలవరంగల్. ఈ కోట చూడండి, షూటింగ్స్ బాగా అవుతాయండి ఇక్కడ, చాలా బాగుంటుంది కాబట్టి అందుకే అంత సినిమా వాళ్ళు అంత ఆసక్తి చూపుతారు ఈ కోటను. చాలా బాగుంటుంది ఈ కోట, చూడండి ఎంత బాగుందో. ఇది పైకి ఎక్కి చూసాను అన్నమాట ఎట్లా ఉంటుందో అనేసి. అంటే ఎక్కద్దు కదా, అవి మొత్తం కూలిపోతున్నాయి అన్నమాట. అంత రాయితో కట్టింది కదా, ఇసుక సిమెంట్ లాంటివి ఏం లేకుండా ఓన్లీ రాళ్ళతోటే నిర్మించిన కోట అది. అంతా ఊడిపోతుంది అన్నమాట, అది ఎక్కడికక్కడికి ఊడిపోయి శిల్పాలు రాలిపోతున్నాయి అన్నమాట. ఇక రాణి నాట్యం చేసిన మందిరం అండి. ఇక్కడ వర్షం షూటింగ్ కూడా, మూవీ షూటింగు, మిడిల్ క్లాస్ అబ్బాయి ఆ షూటింగు, సైనికుడు మూవీ షూటింగ్ కూడా ఇక్కడ అయిందండి. స్తంభాలు, రాజుగారు కూర్చునే చైరు ఎదురుగా ఉంటుంది, మీకు కనబడుతుంది. మీకు చూడాలంటే ఇవన్నీ శిల్పాలు చెక్కిళ్ళండి. రాజుగారు కూర్చునే చైరు ఎదురుగా మీకు కనబడుతుందా, అది కూడా రాయితోటే అండి. అంతా ఇక్కడ మొత్తం రాతితోటే మొత్తం. ఇక్కడ చూడాలంటే ఇక్కడ లింగం కనబడుతుంది అండి చూడడానికి. లింగం చూడండి. మా బాబు అయితే ఎంత ఫస్ట్ టైం వాడు పుట్టినాక రావడము ఇక్కడికి, వాడైతే ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడండి. ఒకసారి టచ్ చేయరాడు, ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత చూసి ఒక్కడే నవ్వుతాను వాడు చూడడానికి. ఏమనిపించిందో ఏమో కానీ భలే హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడైతే ఫస్ట్ టైం రావడం ఈ కోటకు. మా బాబుని తీసుకొని మా ఫ్యామిలీతోటి చాలా బాగుంటుందండి. మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఇది చూడండి ఇంకా బాగుంటుందండి డిజైన్, భలే చెక్కిళ్ళు అన్నమాట. ఇదైతే నాకైతే బాగా నచ్చింది. ఇది కూడా భలే ఉంది కానీ అంతా ఊడిపోతుంది, ఆ డిజైన్ అంతా ఊడిపోతుంది ఏడికాడికి అంతా. చూడండి ఎంత బాగుందో, అదైతే చాలా బాగుంది కదా, భలే అనిపించింది. అదైతే మొత్తం అది ఊడిపోయింది, అది మొత్తం కోట అంతా ఏడికాడు చెల్లాచెదలం అయిపోయింది. అప్పుడు రాజులు యుద్ధాలు చేయడం వల్ల కూడా కొన్ని ఊడిపోయాయి అన్నమాట. అప్పుడు అట్లా కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు పురావస్థ మొత్తం చూడు ఎట్లా విగ్రహాలు అయిపోయినాయో.
విగ్రహాలు చూడండి ముక్కలు ముక్కలు అయిపోయినాయి. ఈ డిజైన్ అయితే భలే చెక్కారండి. అబ్బా ఎట్లా చెక్కారు, నాకు బాగా నచ్చింది ఫ్లవర్ది. ఎంత బాగుందో ఇదైతే, భలే ఉంది. అది కూడా ఇరిగిపోయిందండి. చాలా బాగుందండి చూడ్డానికి అయితే. రెండు కళ్ళు కూడా సరిపోవు, తిరిగి తిరిగి నాకు కూడా చాలా కాళ్ళ నొప్పులు వచ్చినాయండి. చాలా పెద్దగా ఉంటుంది కదండి ఇది చూడ్డానికి. అసలు టైం అయితే తెలియదండి ఇందులోకి వస్తే అసలుకు. చూడండి విగ్రహాలు చూడండి, స్తంభానికి బాగా చెక్కారు, చిన్నగా చెక్కారు విగ్రహాలను, బాగా చెక్కారండి. ఎంత బాగున్నదంటే చాలా చాలా మంది టూరిస్టులు వస్తారండి ఇక్కడికి చూడ్డానికి. చాలా ఈ ఫెస్టివల్స్కైనా జనవరి 1కైనా అప్పుడైతే ఫుల్ రష్ ఇక్కడైతే. శిల్పాలు చూడండి, అవి ఊడిపోతాయని మొత్తం రాళ్ళు పెట్టిళ్ళు, కింద పడిపోతుందని రాళ్ళతోటి పెట్టిళ్ళు అవన్నీ. భలే ఉంది, గోపురంలా ఉందండి ఇది. 2 గోపురాలు, ఇదొకటి అదొక గోపురము. చూడండి చాలా బాగుంటాయండి. రాళ్ళే కదా ఏం బాగుంటుందని చాలా మంది అంటారు. గిరవంగలు పోతే రాళ్ళు రప్పలు చూడండి తప్ప ఏం ఉన్నది, ఏం టైంపాస్ కాదని చాలామంది. అదైతే రాంగ్ అండి, చాలా చాలా రాంగు. వీటికి వస్తే తెలియదు ఎంత బాగుంటుందని అనేది. మీరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. నేను చెప్తే మీకు ఏదో చెప్తుంది, చెప్తుందిలే పోవడం అవసరమా అది అంటారు. కానీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. అందరికీ వీడియో నచ్చేసి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ.